Good morning, friends. So today we'll discuss about finding inverse of a matrix. సో ఎలా కనుక్కోవాలి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అయితే నేను స్టెప్స్ రాసాను చూడండి. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఫస్ట్ స్టెప్ రైట్ సింబల్స్ అంటే ఎలా అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ప్లస్, దాని తర్వాత పక్కన మైనస్, దాని కింద కూడా మైనస్, అట్లా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలమ్మా. ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, మళ్ళీ ప్లస్. ఈ విధంగా మనము సింబల్స్ ఇచ్చుకోవాలి. తర్వాత కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, 1 ఉంది. ఆ 1 దగ్గర ఆ ప్లేస్లో ఏమొస్తుందంటే ఆ 1 క్లోజ్ చేద్దాం. ఆ 1 నుండి ఎలిమెంట్ క్లోజ్ చేస్తే ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తామంటే మనకేముంటుంది అక్కడ 3 × -4 -12 -4 × -3 -12, అది ఈ ప్లేస్లో వస్తుంది. ఆ విధంగా నెక్స్ట్ ఎలిమెంట్ క్లోజ్ చేసామనుకోండి, ఆ రో ఆ కాలం, రిమైనింగ్ డెట్ కనుక్కొని ఇక్కడ వేయాలి. సో అట్లా అన్ని ఎలిమెంట్స్కి మనము కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కొని వేయాలి. ఓకే, అది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. ఆ వచ్చిన కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేస్తే మనకేమొస్తుందంటే అడ్జాయింట్ ఏ వస్తుంది. ఓకే, ఆ వచ్చిన అడ్జాయింట్ ఏని డెట్ ఏతో డివైడ్ చేస్తే మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది. ఈ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకే రైట్. నౌ మనము ఇప్పుడు ఈ గివెన్ ప్రాబ్లమ్కి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను మీకు చెప్పినట్టుగానే సింబల్స్ వేసాను చూడండి. ఫస్ట్ ప్లస్ సింబల్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్. తర్వాత ఏం చేయాలి, ఓకే, ఈ వాల్యూ ఎలా వస్తుందంటే ఈ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కదా, సో ఫస్ట్ ఎలిమెంట్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 క్లోజ్ చేద్దాం అంటే ఆ కాలం ఆ రో క్లోజ్ చేసినామంటే మనకేం మిగిలింది ఇక్కడ 3 × -4 -12 -4 × -3 12. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే 1, అది క్లోజ్ చేసేయండి. ఆ కాలం ఆ రో క్లోజ్ చేసినామంటే 1 × -4 -4 -2 × -3 +6 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఈ థర్డ్ ఎలిమెంట్ కదా, కాబట్టి థర్డ్ కాలము థర్డ్ రో క్లోజ్ చేసినామంటే 1 × -4 -4 మైనస్, ఫస్ట్ తర్వాత వెంటనే మైనస్ రాసేయాలి ఇక్కడ, -2 × 3 -6. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి ఎలిమెంట్ 1 కాబట్టి ఆ రో ఈ కాలం క్లోజ్ చేసేయండి, ఈ రో ఆ కాలం క్లోజ్ చేసినామంటే మనకి మిగిలేది ఏమొస్తుంది ఇక్కడ 1 × -4 తర్వాత వెంటనే మైనస్ సింబల్ పెట్టండి, -4 × -3 సారీ -4 × 3. ఈ కాలం ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే మనకి -4 × 3 అంటే -12. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంది మనకి 3, అది కాబట్టి ఆ కాలం ఆ రో క్లోజ్ చేసినామంటే ఇంకా మన టాప్ బాటమ్ ఉంటుంది అంటే 1 × -4 వెంటనే మైనస్ సింబల్ పెట్టేద్దాం, ఫస్ట్ కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది, తర్వాత మల్టిప్లై చేద్దాం. 3 × -2 -6. నెక్స్ట్ ఈ -3 క్లోజ్ చేద్దాం, ఈ కాలం ఈ రో క్లోజ్ చేస్తే మనకి మిగిలింది ఏమవుతుంది 1 × -4 -4 -2 × 1 -2. నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం, ఇది సో 1 × -3 -3 -3 3s are 9. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తే 1 × -3 -3 మైనస్ సింబల్ పెట్టండి ఫస్ట్, తర్వాత 1 3s are 3. నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం, 3 1s are 3 -1 1s are 1, 3 1s are 3 -1 1s are 1. ఓకే, సో ఈ విధంగా మనకి అన్ని ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఫస్ట్ వీటి సింప్లిఫై చేద్దాం. -12 ఎంతమ్మా, -24 -4 -6 -10 -10 +10 -4 +6 6 -4 +2 -12
12 మైనస్ 4 8 ముందర మైనస్ సింబల్ కాబట్టి -8 ప్లస్ 6 మైనస్ 4 ప్లస్ 2 -4 ప్లస్ 2 -2 ముందర మైనస్ కాబట్టి ప్లస్ 2 -3 -9 -12 -3 -3 -6 minus into minus 6 plus 6 3 minus 1 2 ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేయాలి అంటే కాలమ్స్ అన్ని రోస్గా మారుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి పక్కన రాస్తాను చూడండి -24 -8 -12 నెక్స్ట్ 10 2 6 నెక్స్ట్ 2 2 2 రైట్ -24 -8 -12 10 2 6 2 2 2 ఇది మనకి అడ్జాయింట్ ఏ. ఇదేమవుతుంది మనకి అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనం డెట్ ఏ కనుక్కుంటాం. సో ఇదేమవుతుందంటే ఈ వచ్చిన మ్యాట్రిక్స్ మనకి ఏమవుతుందంటే అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ డెట్ ఏ కనుక్కుందాం. రైట్ డెట్ ఏ ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ మనకు తెలిసిందే 1 1 3 1 3 -3 -2 -4 -4 ఎలా వస్తుంది వాల్యూ 1 ఇంటూ 3 ఇంటూ -4 -12 మైనస్ వేసేయండి ఫస్ట్ -4 ఇంటూ -3 12 -1 ఇంటూ 1 into -4 -4 minus -2 into -3 plus 6 very good plus 3 into 1 into -4 -4 minus వేసేయండి -2 into 3 -6 okay so -12 -12 -24 -4 -6 -10 into -1 plus 10 -4 plus 6 plus 2 2 3s are 6 16 minus 24 minus 8 so determinant of a is equal to -8 okay so 1 second మళ్ళీ చెప్తాను చూడండి 1 into 3 into -4 -12 minus -4 into -3 plus 12 minus 1 into -4 -4 minus -2 into -3 plus 6 plus 3 into 1 into -4 -4 minus -2 into 3 -6 right -12 -12 -24 -4 -6 -10 into -1 plus 10 -4 plus 6 plus 2 2 3 are 6 16 minus 24 minus 8 now A inverse అంటే adjoint A by det A adjoint A అక్కడ వచ్చింది కదా మన మ్యాట్రిక్స్ అదే అన్నమాట -24 -8 -12 10 2 6 2 2 2 det A అంటే బై 8 కదా బై 8ని ఇక్కడ ముందు రాసుకుంటా అంటే -1/8 సో 8తో మనకి క్యాన్సిల్ అవుతుంది లేదో చెక్ చేసుకోవాలి సో 8 3 24 కదా ఇప్పుడు మనకేమొస్తుంది 3 8 1 8 కదా 1 12/8 అంటే 4 3s are 4 2s are కాబట్టి 3/2 10/8 అంటే 2 5s are 2 4s are minus symbol -5/4 -1/4 -3/4 -1/4 -1/4 -1/4 సో ఇది మనకి రిక్వైర్డ్ ఏ ఇన్వర్స్ ఈ విధంగా మనం ఏ ఇన్వర్స్ కనుక్కుంటాం రైట్ ఓకే థ్యాంక్ యూ